హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే గనక మనం తెలంగాణ టెట్‌కి సంబంధించి 9వ తరగతిలో 100 ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. మన వీడియోల్లో మన ఛానల్‌లో సైకాలజీకి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. కావాలంటే వెళ్ళి చూడండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అప్లికేషన్ మెథడ్‌లో ఇవ్వటం జరిగింది. అవి కూడా ఎగ్జామ్‌కి బాగా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. ఇప్పుడైతే 9వ తరగతి తెలుగు గురించి చూద్దాం. 9వ తరగతి మొదటి పాఠ్యాంశం ధర్మబోధ ఏ ప్రక్రియకు చెందినది? ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం. ఆన్సరు ఇతిహాసం. ధర్మబోధ పాఠ్యభాగ రచయిత ఎవరు? తిక్కన, నన్నయ, ఎర్రన, పోతన. ఆన్సరు నన్నయ. ఆదికవి నన్నయ ఏ శతాబ్దానికి చెందినవాడు? 10, 11, 12, 13. ఆన్సరు 11వ శతాబ్దం. నేనెరిగిన బూర్గుల పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసము, కథానిక, జీవిత చరిత్ర లేదా స్మృతి చిత్రం, లేఖ. ఆన్సరు జీవిత చరిత్ర లేదా స్మృతి చిత్రం. నేనెరిగిన బూర్గుల పాఠ్యభాగ రచయిత ఎవరు? డాక్టర్ పివి నరసింహారావు, కాళోజీ, సినారె, దాశరథి. ఆన్సరు పివి నరసింహారావు. వలస కూలి పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? కథా, కావ్యం, వచన కవిత, గేయ కవిత, పద్యం. ఆన్సరు గేయ కవిత. పాలమూరు కూలీల నిస్సహాయ స్థితిని వివరిస్తూ వలస కూలీ గేయాన్ని రాసిన కవి ఎవరు? గోరటి వెంకన్న, సుద్దాల హనుమంతు, ముకురాల రామారెడ్డి, నందిని సిద్ధారెడ్డి. ఆన్సరు ముకురాల రామారెడ్డి. శివతాండవం పాఠ్యభాగ రచయిత ఎవరు? పుట్టపర్తి నారాయణాచార్యులు, సి నారాయణ రెడ్డి, కరుణశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆన్సరు పుట్టపర్తి నారాయణాచార్యులు. చెలిమి పాఠ్యాంశం ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? ఆంధ్ర మహాభారతం, ఆంధ్ర మహాభాగవతం, శివపురాణం, హరివంశం. ఆన్సరు ఆంధ్ర మహాభాగవతం. పోతన రాసిన భాగవతంలోని కుచేలోపాఖ్యానంలోనిది చెలిమి అనే పాట. ఉద్యోగ పర్వంలో కృష్ణ రాయభారం కథ ఆధారంగా చిన్నయసూరి రాసిన పాఠం ఏది? ధర్మబోధ, చెలిమి, సంధి, వాగ్భూషణం. ఆన్సరు సంధి. నీతి చంద్రికలోని సంధి భాగము. తర్వాత అనృతంబు అనే పదానికి సరైన అర్థం ఏమిటి? సత్యం, అబద్ధం, కోపం, శాంతం. అనృతము అంటే అసత్యము లేదా అబద్ధము అని అర్థం. కూడు అనే పదానికి 9వ తరగతి పాఠ్యాంశం ప్రకారం సరైన అర్థం ఏమిటి? కూడు నీరు, అన్నము లేదా ఆహారము, బట్ట, ఇల్లు. ఆన్సరు అన్నం లేదా ఆహారం. తరణి అనే పదానికి సరైన అర్థం రాత్రి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రం. తరణి అంటే సూర్యుడు. కపోతము అంటే పావురము, కాకి, నెమలి, హంస. ఆన్సరు పావురము. సముత్సుకత అనే పదానికి అర్థం మిక్కిలి ఆసక్తి, బాధ, నిరాశ, భయం. ఆన్సరు మిక్కిలి ఆసక్తి. భగీరథ ప్రయత్నం అనే జాతీయానికి మూలమైన భగీరథుడు అనగా వ్యుత్పత్తి అర్థం రాయండి. చూడండి ఇక్కడ భగీరథ ప్రయత్నం అనే జాతీయానికి మూలమైన భగీరథుడు అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి అన్నాడు. గంగను భూమికి తెచ్చినవాడు, శివుణ్ణి పూజించినవాడు, సముద్రాన్ని తాగినవాడు, రాక్షసులను చంపినవాడు. భగీరథుడు అంటే గంగను భూమికి తెచ్చినవాడు. జలజము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం నీటిలో పుట్టినది, బురదలో పుట్టినది, ఆకాశంలో పడినది, బావిలో ఉండేది. జలజము అంటే నీటిలో పుట్టినది, పద్మము. దాశరథి అనే పదానికి వ్యుత్పత్తి అర్థం ఏమిటి? దశరథుని కుమారుడు, అడవికి వెళ్ళినవాడు, లంకను జయించినవాడు, విల్లు ధరించినవాడు. ఆన్సరు దశరథుని కుమారుడు శ్రీరాముడు. ధాత్రి అనే పదానికి సరైన వ్యుత్పత్తి అర్థం ఏది? లోకాలను ధరించేది, పంటలు పండించేది, మనుషులు ఉండేది, గుండ్రంగా ఉండేది. ధాత్రి అంటే లోకాలను ధరించేది భూమి. ఖగము అనగా వ్యుత్పత్తి అర్థం ఆకాశంలో విహరించేది, రాత్రి తిరిగేది, నేలపై నడిచేది, కొండపై ఉండేది. ఖగము అంటే ఆకాశంలో విహరించేది పక్షి. గురువు అనే పదానికి గల నానార్థాలను గుర్తించండి. ఉపాధ్యాయుడు, తండ్రి, శ్రేష్ఠుడు, లఘువు కానిది, మిత్రుడు, రాజు, భటుడు, ఇల్లు, వీధి, ఊరు, బ్రాహ్మణుడు, దేవుడు, ఆకాశం. ఉపాధ్యాయుడు గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, శ్రేష్ఠుడు, లఘువు కానిది. సుధ అనే పదానికి నానార్థాలు ఏవి? పాలు, అమృతం, సున్నం, నీరు, నిప్పు, గాలి, బంగారం, వెండి, రాగి, భూమి, ఆకాశం, నరకం. సుధ అంటే పాలు, అమృతము, సున్నము. చిత్రము అనే పదానికి నానార్థాలు గుర్తించండి. పటము, ఆశ్చర్యము, అద్భుతము. కథ, కావ్యం, నాటకం.
రంగు, కాంతి, నీడ. మనస్సు, బుద్ధి, జ్ఞానం. ఆన్సరు చిత్రము అంటే పటము, ఆశ్చర్యము, అద్భుతము. కులము అనే పదానికి నానార్థాలు. వంశము, ఇల్లు, జాతి, సమూహము. ఊరు, దేశం, రాష్ట్రం. మతం, దేవుడు, భక్తి. నది, సముద్రం, చెరువు. కులము అంటే వంశము, ఇల్లు, జాతి, సమూహము. పాదం అనే పదానికి నానార్థాలు. అడుగు, పద్య భాగం, కిరణం, 4వ వంతు. చేయి, తల, కన్ను. దారి, వంతెన, రహదారి. నేల, ఆకాశం, దిక్కు. పాదం అంటే అడుగు, పద్య భాగము, కిరణము, 4వ వంతు. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. అరణ్యము అంటే విపినము, కాంతారము, అడవి. నగరము, పట్టణము, పల్లె. తోట, ఉద్యానవనము, పొలము. పర్వతము, గిరి, అద్రి. ఆన్సరు అరణ్యము అంటే విపినము, కాంతారము, అడవి. కృపానము అనే పదానికి పర్యాయ పదాలు గుర్తించండి. కృపానము కత్తి, ఖడ్గము, అసి, విల్లు, బాణము, అమ్ము, గొడ్డలి, శూలము, గద, డాలు, కవచము, కిరీటము. ఆన్సరు కత్తి, ఖడ్గము, అసి. పవనము అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? వాయువు, నీరు, సమీరము. అగ్ని, నిప్పు, అనలుడు. జలము, నీరు, తోయము. ఆకాశము, గగనము, అంబరము. ఆన్సరు వాయువు, గాలి, సమీరము. హిమాంశువు అనగా పర్యాయ పదాలు. చంద్రుడు, శశి, ఇంద్రుడు. సూర్యుడు, భానుడు, రవి. ఈశ్వరుడు, శివుడు, హరుడు. సముద్రుడు, జలది, అంబుడి. హిమాంశువు అనగా అర్థం చంద్రుడు, శశి, ఇంద్రుడు. ఇంద్రుడు అది ఇంద్రుడు. కాయము అనగా పర్యాయ పదం. శరీరం, తనువు, దేహం. పండు, కాయ, విత్తనం. మనస్సు, హృదయం, అంతరంగం. బట్ట, వస్త్రం, అంబరం. కాయము అంటే శరీరము, తనువు, దేహము. విద్యార్థి పదాన్ని విడదీసి సంధిని రాయమన్నాడు. విద్యార్థి. విద్యా ప్లస్ అర్థి, విద్యా ప్లస్ ఆర్తి, విద్యా ప్లస్ అర్థి, విద్యా ప్లస్ అర్థి. విద్యార్థి. విద్యా ప్లస్ అర్థి, విద్యార్థి. సవర్ణ దీర్ఘ సంధి. అత్యంత సంధి. అతి ప్లస్ అంత, అత్యంత. యనాదేశ సంధి. రాజేంద్రుడు. రాజా ప్లస్ ఇంద్రుడు, రాజేంద్రుడు. ఇది గుణసంధి. నాయకుడు. ఆయాదయాదేశ సంధి, వృద్ధి సంధి, గుణసంధి, ఉత్వ సంధి. ఇది ఆయాద యాదేశ సంధి, ఆయాదయాదేశ సంధి. నాయకుడు. నై ప్లస్ అకుడు, నాయకుడు. ఇది 9వ తరగతిలో ప్రత్యేక సంధి విభాగం అంట, చూడండి. నై ప్లస్ అకుడు, నాయకుడు. అయాదయాదేశ సంధి అన్నమాట ఇది. మహౌషధి. మహా ప్లస్ ఔషధి, మహౌషధి. వృద్ధి సంధి. చింతాకు. చింతా ప్లస్ ఆకు కలిపితే చింతాకు అవుతుంది. ఇది ఏ సంధి? అత్వ సంధి. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. మీ ఈ ఇత్వ సంధి ఇది. పేదరాలు. పేద ప్లస్ ఆలు, పేదరాలు. ఇది రుగాగమ సంధి. పేద ప్లస్ ఆలు, పేదరాలు, రుగాగమ సంధి. రామబాణము. సరైన విగ్రహవాక్యము అలాగే సమాసము. రాముని యొక్క బాణము, షష్ఠీ తత్పురుష సమాసం. నలుదెశలు. 4 అనే సంఖ్య గల దిశలు. ఇదే సమాసం. ద్విగు సమాసం. తల్లిదండ్రులు. విగ్రహవాక్యం అంట. తల్లిను, తండ్రిను. తల్లి యొక్క తండ్రి, తల్లి కొరకు తండ్రి, తల్లి లాంటి తండ్రి. ఆన్సర్ తల్లిను, తండ్రిను. ద్వంద్వ సమాసం. ముక్కంటి అనే పదానికి విగ్రహవాక్యము అలాగే సమాస నామం. ముక్కంటి. 3 కన్నులు కలవాడు. కలది, కలవాడు వస్తే ఏ సమాసం అండి? బహువ్రీహి సమాసము. మహారాజు అనే పదానికి సరైన విగ్రహవాక్యం. గొప్పవాడైన రాజు, రాజులలో గొప్పవాడు, రాజు యొక్క గొప్పతనం, మహత్తరమైన రాజు. మహారాజు అంటే గొప్పవాడైన రాజు. విశేషణ పూర్వపద కర్మధారయ. కపోత వృద్ధుడు అనగా విగ్రహవాక్యం. కపోత వృద్ధుడు. వృద్ధుడైన కపోతము, కపోతము యొక్క వృద్ధాప్యము, కపోతం కొరకు వృద్ధాప్యం, కపోతములలో వృద్ధుడు. వృద్ధుడైన కపోతము. ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అన్నమాట. కపోతం అంటే పావురము. కపోత వృద్ధుడు ఎలాంటిదంటే ముసలదైన పావురం. ఈ ముసలి అనే పదము ఉత్తర పదంగా ఉంది. ఇది విశేషణం.
కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం అయింది. ఆమె ముఖం పద్మం వలె అందంగా ఉన్నది. ఇందులో ఉన్న అలంకారం ఏమిటి? ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి. ఆన్సర్ ఉపమాలంకారం. ఉపమాలంకారంలో వలె, లాగా అనే పదాలను ఏమంటారు? ఉపమేయం, ఉపమానం, ఉపమావాచకం, సమాన ధర్మం. ఆన్సర్ ఉపమావాచకం. సంసార సాగరంను ఈదడం చాలా కష్టం. ఇందులో ఉన్న అలంకారం సంసార సాగరం. సంసారం అనేది సాగరం అన్నమాట. ఉపమాలంకారం, రూపకాలంకారం, అర్థాంతర న్యాసాలంకారం, శ్లేషాలంకారం. ఆన్సర్ రూపకాలంకారం. సంసారం అనే సాగరం. ఉపమేయ ఉపమానాలకు భేదం ఉంది కానీ లేనట్లు చెబుతున్నాడు. ఆ నగరంలో భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లున్నాయి. ఇది నిన్న నేను చెప్పాను. అన్నట్లుంటే తాకుతున్నాయి అంటేనేమో అతిశయోక్తి అలంకారము, తాకుతున్నాయా అన్నట్లుంటేనేమో ఉత్ప్రేక్ష అలంకారము అని. ఒకే హల్లు పదే పదే ఆవృత్తి అయితే దాన్ని ఏమంటారు? చేకానుప్రాస, వృత్యానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస. ఆన్సరు వృత్యానుప్రాస. అనాథనాథ దీనబంధో ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, యమకం, ముక్త పదగ్రస్తం. ఆన్సర్ అంత్యానుప్రాస. పాదాల లేదా పదాల చివర ఒకే రకమైన అక్షరాలతో ముగియటం. కోరస్ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక, వచన కవిత, గేయము, వ్యాసము. ఆన్సర్ వచన కవిత. ఆధునిక కవిత్వంలో సామాన్యుల గొంతుకను వినిపిస్తూ కోరస్ వచన కవితకు రాసిన కవి ఎవరు? అలిశెట్టి ప్రభాకరు, సలాం సత్తార్, ఎడ్లూరు సుధాకరు, నావిన్ సుబ్రహ్మణ్య నాయుడు. ఆన్సర్ సలాం సత్తార్. వాగ్భూషణం పాఠ్యభాగ రచయిత ఎవరు? ఇరువెంటి కృష్ణమూర్తి, అమరవాది లక్ష్మీనారాయణ, ముదిగంటి సుజాతారెడ్డి, బాబా. ఆన్సరు ఇరువెంటి కృష్ణమూర్తి. ఆడపిల్ల రక్షణ అనే ఉపవాచక పాఠం ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసము, సంభాషణ, కథ, నాట్య. ఆన్సర్ సంభాషణ, చర్చ. ధర్మబోధ పాఠంలో శకుంతల దుష్యంతునికి ధర్మబోధ చేసే ఘట్టం మహాభారతంలో ఏ పర్వంలోనిది? ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం, విరాట పర్వం. ఆన్సర్ ఆది పర్వం. తెలంగాణలో వీరుల పోరాటాన్ని ప్రతిబింబించే రైతు ప్రశంస పద్యభాగ కవి ఎవరు? గుండవరపు లక్ష్మీనారాయణ, శేషం లక్ష్మీనారాయణాచార్య, వానమామలై వరదాచార్యులు, సుద్దాల హనుమంతు. ఆన్సరు వానమామలై వరదాచార్యుడు. బ్రతుకు పుస్తకం పాఠ్యభాగం రచయిత సావిత్రి, మునిగంటి సుజాత, ఓల్గా, ఇల్లా ఇంద్రాని. ఆన్సరు ముదుగంటి సుజాతారెడ్డి. ప్రసిద్ధ హాస్య రచయిత చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ఏ పాఠ్యాంశం 9వ తరగతిలో కలదు? కందుకూరు చరిత్ర, పరమానంద శిష్యుల కథ, గయ్యాలి గంగమ్మ, ప్రహసనము. ఆన్సరు ప్రహసనము. కృషివలుడు అనే అదే కావ్యాన్ని రాసి రైతు గొప్పతనాన్ని చాటిన కవి ఎవరు? కృషివలుడు ఎవరిదండి? పానశాల, కృషివలుడు ఇవన్నీ రాయప్రోలు, గుర్రం జాషువా, దువ్వూరి రామిరెడ్డి, కరుణశ్రీ. ఆన్సర్ దువ్వూరి రామిరెడ్డి. కళ్ళు మూసుకొని పెట్టొచ్చు వీటికి ఆన్సర్. 9వ తరగతి పారిభాషిక పదాలు విభాగం ప్రకారం పద్యంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు? యతి, ప్రాస, గణము, మాత్ర. ఆన్సరు యతి. సుకృతం అనే పదానికి అర్థం పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం. ఆన్సరు పుణ్యం. ఉల్లము అనే పదానికి అర్థం హృదయము, మనస్సు, ఆకాశము, శరీరము, తోట. ఆన్సరు హృదయము, మనస్సు. భూజము అనే పదానికి అర్థం ఏమిటి? భూజము అంటే కొండ, చెట్టు, పాము, రాజు. ఆన్సరు చెట్టు. కౌముది అనే పదానికి అర్థం ఏమిటి? ఎండ, వెన్నెల, చీకటి, నక్షత్రం. ఆన్సర్ వెన్నెల. ఈషన్ మాత్రం అనగా అర్థం చాలా ఎక్కువ, కొంచెం కూడా, రవ్వంత, అసలు లేదు, సగభాగం. ఆన్సరు కొంచెం కూడా లేదా రవ్వంత. అనంతం ఉత్పత్తి అర్థం అంతం లేనిది, నాశనం లేనిది, మొదలు లేనిది, అంచు లేనిది. ఆన్సర్ అంతం లేనిది, ఆకాశం. మిత్రుడు నానార్థాలు. స్నేహితుడు, సూర్యుడు, వసువు, శత్రువు, దేవుడు, రాజు, చంద్రుడు, నక్షత్రం, కాంతి, తండ్రి, గురువు, బ్రాహ్మణుడు. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు, ఒక వసువు. ఉదది ఉత్పత్తి అర్థం నీటిని ధరించినది, చేపలు ఉండేది, అలలు వచ్చేది, లోతుగా ఉండేది. ఉదది అంటే నీటిని ధరించినది, సముద్రం. పక్షము అంటే నానార్థాలు. 15 రోజులు, వైపు, పక్షి రెక్క, నెల, వారం, రోజు, కన్ను, ముక్కు, చెవి, కొండాలవే, అడవి. ఆన్సరు 15 రోజులు, వైపు, పక్షి రెక్క. హరి అనే పదానికి సరైన నానార్థాలు విష్ణువు, కోతి, సింహము, పాము, కప్ప, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, బంగారం, వెండి, ఇనుము. ఆన్సర్ విష్ణువు, కోతి, సింహము, పాము, కప్ప. ధాత్రి పర్యాయ పదం భూమి, వసుధ, అవని, ఆకాశం, గగనం, అమరం, గాలి, పవనం, వాయువు, అగ్ని, జ్వాలల, నిప్పు. ఆన్సరు భూమి, వసుధ, అవని. తమస్సు అంటే వెలుతురు, కాంతి, చీకటి, అంధకారము, తిమిరము, రాత్రి, నిశీది, పొగమంచు, మబ్బు. తమస్సు అంటే పర్యాయ పదాలంటే తమస్సు అంటే చీకటి అని అర్థం,
ఒక ఒక అర్థం తెలిసిన మిగిలినవన్నీ కూడా మనం పెట్టడానికి ట్రై చేయొచ్చు. ఎలిమినేట్ చేసుకుంటా అయినా పెట్టడానికి ట్రై చేయొచ్చు. అసలు ఆ ఇచ్చిన పదానికి ఒక అర్థమైనా తెలిసి ఉంటే. ఇప్పుడు తమస్సు అంటే చీకటి, అంధకారము, తిమిరము. సికి అనే పదానికి పర్యాయ పదాలు సికి, నెమలి, అగ్ని, కోకిల, చిలక, ఏనుగు, గుర్రం, సింహము, పులి. సిక్కి అంటే నెమలి, అగ్ని. సిక అనగా జుట్టు లేదా జ్వాల కలది అని అర్థం. కలత్రము అనే పదానికి సరైన పర్యాయ పదం కలత్రము. భార్య, పత్ని, అర్ధాంగి, స్నేహితుడు, ఆకుడు, తల్లి, జనని, కూతురు, పుత్రి. ఆన్సర్ భార్య, పత్ని, అర్ధాంగి. కురంగం అనే పదానికి పర్యాయ పదాలు జింక, హరిణము, లేడి, గుర్రము, అశ్వము, ఏనుగు, గజము, కోతి, వానరము. ఆన్సర్ జింక, హరిణము, లేడి. ఉపదేశముంటుండనిమ్ము. ఉపదేశమటుండనిమ్ము అనే పదంలో సంధి ఏమిటి? అతో సంధి, ఎత్తు సంధి, ఒత్తో సంధి, అనాదేశ సంధి. ఒత్తో సంధి. ఉపదేశము ప్లస్ అటుండనిమ్ము. ఉపదేశం అటుండనిమ్ము. గురువాజ్ఞ అనే పదానికి సరైన సంధి కార్యం గురు ప్లస్ ఆజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ, గురువా ప్లస్ ఆజ్ఞ, గురువు ప్లస్ ఆజ్ఞ. ఆన్సర్ గురు ప్లస్ ఆజ్ఞ, గురువాజ్ఞ. అనాదేశ సంధి. ప్రాతకాలము అనే సంధికి ఉదాహరణ ఏమిటి? ప్రాతకాలము విసర్గ సంధి, సవర్ణదీర్ఘ సంధి, పరారూప సంధి, చుత్వ సంధి. చూసే గుర్తుపట్టొచ్చండి, 2 చుక్కలు ఉన్నాయి కాబట్టి ఇది దాదాపుగా విసర్గ సంధి. పట్ట పగలు విడదీసి రాయండి. పగలు ప్లస్ పగలు, పట్టా ప్లస్ పగలు, పట్టా ప్లస్ పగలు, పగటి ప్లస్ పగలు. ఆన్సర్ పగలు ప్లస్ పగలు. ఆమ్లేడిత సంధి. చింతాకు అలాగే ఔరా ఉరా అనే పదాన్ని విడదీస్తే వచ్చే సంధి ఏమిటి? అత్వ సంధి, ఎత్వ సంధి, ఆమ్లేడిత సంధి, వృద్ధి సంధి. ఔరా ఉరా. ఔరా ప్లస్ ఔరా, ఔరౌరా లేదా ఔరా ఉరా. ఆమ్లేడిత సంధి వచ్చింది. షణ్ముఖాసనములు అనే పదంలో ఉన్న సంధి ఏది? జస్వ సంధి, అనునాసిక సంధి, చుత్వ సంధి, విసర్గ సంధి. షణ్మాసములు అనునాసిక సంధి. షట్ ప్లస్ మాసములు, షణ్మాసములు. జగజ్జనని అనే పదాన్ని విడదీయండి. జగత్ ప్లస్ జనని, జగ ప్లస్ జనని, జగన్ ప్లస్ జనని, జగజ్ ప్లస్ జనని. ఆన్సర్ జగత్ ప్లస్ జనని. చుత్వ సంధి. ఎండమావులు విగ్రహవాక్యం సమాసం. ఎండ యొక్క మావులు, ఎండ ఎందలి మావులు, ఎండ కొరక మావులు, ఎండ అనబడే మావులు. ఎండమావులు, ఎండ ఎందలి మావులు. సప్తమి తత్పురుష. అన్యాయము అనేది ఏ సమాసానికి ఉదాహరణ? 9 తత్పురుష, అవిభావ సమాసము, బహువ్రీహి ద్వంద్వ సమాసం. 9 తత్పురుష, అవిభావ, బహువ్రీహి ద్వంద్వ సమాసం. అన్యాయము అంటే న్యాయము కానిది. 9 తత్పురుష. అనుదినము సమాసం. కర్మధారయ, అవిభావ, ద్విగు రూపక. ఆన్సర్ అవిభావ సమాసము. అనుదినం అంటే దినము దినము. భయకంపితుడు భయం చేత కంపించినవాడు, భయం యొక్క కంపన, భయం కొరకు కంపన, భయం వల్ల కంపన. భయం చేత కంపించినవాడు తృతీయ తత్పురుష. దొంగ భయము, దొంగ వలన భయము, దొంగ ఒక్క భయము, దొంగ ఎందు భయము, దొంగ చేత భయం. ఆన్సర్ దొంగ వలన భయము. పంచమి తత్పురుష. నీవు కడలివి, నేను నదిని. ఈ వాక్యంలో వ్యక్తమయ్యే అలంకారం ఏమిటి? ఉపమా, రూపక, ఉత్ప్రేక్ష, శ్లేష. ఆన్సర్ రూపక అలంకారం. కడుపులో కత్తెరలు నడుస్తున్నాయి. ఇది ఏ అలంకారానికి ఉదాహరణ? అతిశయోక్తి, స్వభావోక్తి, రూపక, అర్ధాంతర్న్యాస. కడుపులో కత్తెరలు నడుస్తున్నాయి. ఇది అతిశయోక్తి. విషయాన్ని బాగా ఎక్కువగా చేసి చెప్పడం. ఒక పదానికి 2 లేదా అంతకంటే ఎక్కువ అర్థాలు ఉండి చమత్కారం కలిగిస్తే అది ఏ అలంకారం? రూపక, శ్లేష, యమక, లాటానుప్రాస. ఆన్సర్ శ్లేషాలంకారం. మేము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే కృష్ణుడు లేదా శివుడు 2 వస్తాయి అన్నమాట. ఉత్పలమాల పద్యంలో ఉండే గణాలు ఏ వరుసలో ఉంటాయి? బర్ణభ, ఉరవ, నజరభజ, చైద్ర, మసజశ, తతగా, సబరణ, మయవ. ఆన్సర్ భరణభ, బరవ. ఉత్పలమాల పద్యపాదంలో ఎన్నో అక్షరం అయితే స్థానం ఉంటుంది? 10, 11, 12, 13. ఆన్సర్ 10వ అక్షరం. చంపకమాల పద్యపాదంలో మొత్తం అక్షరాల సంఖ్య ఎంత? పద్యంలో కాదు, పద్యపాదంలో మొత్తం అక్షరాల సంఖ్య ఎంత? 20, 21, 19, 22. ఆన్సర్ 21. ఉరుము మంగళం మీద పడ్డట్టు అని సామెతకు సరైన సందర్భం ఏమిటి? ఒకరి తప్పుకు మరొకరిని శిక్షించడం, వర్షం పడటం, పెళ్లి ఆగిపోవడం, పెద్దగా నవ్వడం. ఆన్సర్ ఒకరి తప్పుకు మరొకరిని శిక్షించడం. ఆకాశరామన్న అనే జాతీయానికి సరైన అర్థం ఏమిటి? పేరు లేని ఉత్తరం లేదా ఎవరో తెలియని వ్యక్తి. ఆకాశంలో ఉండే దేవుడు, పెద్దగా అరిచేవాడు, చాలా ఎత్తైన వ్యక్తి. పేరు లేని ఉత్తరం లేదా ఎవరో తెలియని వ్యక్తి. గోడకు పెట్టిన సున్నం అనే జాతీయానికి సరైన అర్థం ఏమిటి? తిరిగి రానిది లేదా నష్టపోయినది, అందంగా ఉండటం, ఇల్లు కట్టడం, దాచిపెట్టడం. ఆన్సర్ తిరిగి రానిది లేదా నష్టపోయింది. అగస్త్య భ్రాత అనే జాతీయం ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? అసలు ఉలికి లేని వాడిని గుర్తించే
చెప్పేటప్పుడు, గొప్ప వీరుని పొగిడేటప్పుడు, అన్నదమ్ముల బంధాన్ని తెలిపేవాడు, ముళ్ళను పూజించేటప్పుడు. ఆన్సరు అసలు ఉనికి లేని వాని గురించి చెప్పేటప్పుడు. అడవి కాచిన వెన్నెల అనే జాతీయానికి అర్థం ఏమిటి? అర్థమైన పని లేదా ఎవరికి ఉపయోగపడనిది. అడవి అందం, రాత్రిపూట ప్రయాణం, చెట్లకు నీరు పోయటం. వ్యర్థమైన పని లేదా ఎవరికి ఉపయోగపడనిది. శ్రీరామ రక్ష అంటే అది ఏ జాతీయానికి సరైన అర్థం? సంపూర్ణమైన రక్షణ, పూజ చేయటం, అడవికి వెళ్ళడం, యుద్ధాలు గెలవడం. ఆన్సర్ సంపూర్ణమైన రక్షణ. కుడి చేతి విద్య అనగా అర్థం ఏమిటి? ఎంతో సులభంగా చేయగల పని లేదా నైపుణ్యం. కుడి చేత్తో రాయడం, విద్య నేర్చుకోవడం, కష్టపడటం. ఆన్సరు ఎంతో సులభంగా చేయగల పని లేదా నైపుణ్యం. ఇవి తెలుగులో 9వ తరగతికి సంబంధించి తెలంగాణ టెట్కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, చదువుకు సంబంధించి ఈ వీడియోలు పెట్టడానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.